నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. కల్వకుంట్ల కవిత ఆమె డే బై డే ఒక రోజు విడిచి ఇంకో రోజు ఏదో ఒక సమస్య పైన కొట్లాడుతుంది, ప్రెస్ మీట్లు పెడుతుంది. ఆమెకున్నటువంటి భావన అవన్నీ కూడా చెప్తుంది. ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి కూడా మాట్లాడింది. ఒకసారి వార్త చూద్దాం. బీఆర్ఎస్ నాది, కొత్త పార్టీ పెట్టను, ఎప్పటికైనా సీఎం అవుతా, ఒక కాన్ఫిడెన్స్ కవితలో కనబడుతుంది. ఎందుకంటే వైఎస్ షర్మిల ఆమె గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి మొన్నటి వరకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ మహిళా నాయకత్వం ఉన్నప్పటికీ మహిళా ముఖ్యమంత్రులు కాలేదు. మహిళా నాయకురాలు పెట్టిన పార్టీలన్నీ కూడా మళ్ళీ ఏదో పార్టీలో విలీనం అయిపోయినాయి. సో షర్మిల కూడా పార్టీ పెట్టింది, తిరిగింది, పాదయాత్ర చేసింది, ఒక వేవ్ అనేది వచ్చింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ముఖ్యంగా చాలామంది షర్మిలకు అంటే వాళ్ళ 1% సపోర్ట్ చేయడం జరిగింది. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే ఏదో ఒక రిజల్ట్ వస్తుండే. తెలుగుదేశం పార్టీకి ఏదైతుందో దానికంటే కొంచెం మెరుగైన రిజల్ట్ కూడా తెలంగాణలో వచ్చే అవకాశం ఉండే. అయినప్పటికీ ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. సో ఆంధ్ర ముఖ్యమంత్రి, రాయలసీమ ముఖ్యమంత్రిగా పేరున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తెలంగాణ ద్రోహిగా ఆయనను తెలంగాణ సమాజం అంటది. అలాంటి నాయకుడి కూతురు పార్టీ పెట్టి తిరిగితే కూడా ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఆమెకు వ్యతిరేకంగా రెస్పాండ్ అవ్వలేదు. నువ్వు పార్టీ పెట్టొద్దు, నడవద్దు, నడిపియద్దు అని చెప్పి చూసినారు. సో అలాంటి షర్మిలకి కొంచెం స్కోప్ వచ్చినప్పుడు కేసీఆర్ కూతురుగా కవిత పార్టీ పెడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఆమె పార్టీ పెట్టనంటుంది. కానీ ఎప్పటికైనా సీఎం అవుతా అంటుంది. ఏమో కాలం ఏ విధంగా కలిసి వస్తుందో, ప్రతిదానికి కాలమే కదా నిర్ణయించేది. సో కవిత కూడా నేను సీఎం అవుతా అంటుంది. ఎవరికైనా ఉంటుంది, బహిరంగంగా చెప్పింది ఎప్పటికైనా సీఎం అవుతా, అది 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఎలాగైనా నెరవేర్చుకుంటా. ఆమెకి ఇంకా ఏజ్ ఉంది, ఇప్పుడే పిల్లలు పెద్దగా అయినారు. సో ఆమె పోరాడుతుంది, పోరాడే పట్టిమ ఉంది. కల్వకుంట్ల కవిత అంటే సుపరిచితమే, కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. సో అదే 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఎలాగైనా నెరవేర్చుకుంటా, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, దెయ్యాలను ఏరి పడేస్తేనే పార్టీ మనుగడ, రామన్నతో ఎలాంటి విభేదాలు లేవు, క్లారిటీ ఇచ్చింది. సమస్యలు ఉన్నాయి, పరిష్కరించుకుంటాం. రామన్నతో విభేదాలు లేవంటుంది, కానీ సమస్యలు ఉన్నాయి, పరిష్కరించుకుంటాం. పార్టీ నేతల సపోర్ట్ లేకనే ఎంపీగా ఓడిపోయా. మా పిఏ స్థాయి వ్యక్తులు ఫోన్లు ట్యాప్ అయ్యాయి, విచారణకు రమ్మని సిట్ నుంచి కాల్స్ వచ్చాయి. నాకు ఎప్పటికీ కేసీఆర్ ఒక్కరే నాయకుడు. అన్నతో సమస్యలు లేవంటది, అన్నతో ఏం విభేదాలు లేవంటది. కొన్ని సమస్యలు నేను పరిష్కారం చేసుకుంటాం, పరిష్కరించుకుంటాం. మళ్ళీ మా నాయకుడు కేసీఆర్ ఒక్కడే, అంటే కేటీఆర్ కాదన్నట్టే కదా. ఇక్కడ ఏమంటుంది, మా పిఏ స్థాయి వ్యక్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి, విచారణకు రమ్మని సిట్ నుంచి కాల్స్ వచ్చాయి. ఈమె బహిరంగంగా మాట్లాడుతుంది, ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పేసి బహిరంగంగా చెప్తుంది. దీనిపైన కూడా ఒక వార్త అయ్యే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ నాది, కొత్త పార్టీ పెట్టను, పార్టీలో సమస్యలు ఉన్న మాట వాస్తవం, వాటిని పరిష్కరించుకుంటాం. దయ్యాలను ఏరిపడేస్తేనే పార్టీకి మనుగడ, జాగృతిని మరింత బలోపేతం చేస్తా, అన్ని నియోజకవర్గాల్లోనూ పునరుద్ధరిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుంది. రామన్నతో ఎలాంటి విభేదాలు లేవు, పార్టీ నేతలు మద్దతు లేకనే నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయా. మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తానంటే మా డాడీ వద్దన్నారు, అందుకే ఎమ్మెల్సీ అయ్యా. మా పిఏ స్థాయి 4 వ్యక్తులు ఫోన్లు ట్యాప్ అయ్యాయి, విచారణకు రమ్మని సిట్ నుంచి కాల్స్ వచ్చాయని వాళ్ళు చెబితే వెళ్ళమని చెప్పా, కానీ మళ్ళీ కాల్స్ రాలేదు. కేసీఆర్ బోలాశంకరుడు, నా ఫోన్ ట్యాపింగ్ చేయిస్తారని నేను అనుకోవట్లేదు, నా ఫోన్ ట్యాపింగ్ చేయించారని చెప్పేసి నేను అనుకోవట్లేదని కవిత క్లారిటీ ఇస్తుంది. కింది స్థాయి వాళ్ళు చేసి ఉండొచ్చు, సమయమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నిజంగా కాలమే, ప్రతి దానికి కూడా కాలం సమాధానం చెప్తుంది. ఇయర్లో ఉన్నటువంటి ఈ పరిస్థితి వచ్చే ఇయర్లో ఉండకపోవచ్చు, అది ఎవరి జీవితాల్లో అయినా మన జీవితాల్లో అయినా. సో ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్తుంది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నా, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతా, అది 10 ఏళ్లకు 20 ఏళ్లకు ఎలాగైనా నెరవేర్చుకుంటా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇటీవల ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక విషయాలు వెల్లడించారు. కరెక్టే కదా, ఆమె అంటే ఖచ్చితంగా ఆమెకు ఉంది స్కోప్, ముఖ్యమంత్రి అయ్యే స్కోప్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాక్యూమ్ చాలా ఉంది. మనం చూసుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో ఎటు టర్న్ తీసుకుంటుందో, ఇటు పెద్ద ఆయన తర్వాత తదనంతరం ఏమవుతుంది, ఖచ్చితంగా గొడవలు అవుతాయి. హరీష్ రావు నార్మల్ వ్యక్తి ఏం కాదు. హరీష్ రావు దగ్గర వాళ్ళకి తెలుసు. నేను కూడా సిద్దిపేటలో తిరగడం జరిగింది. హరీష్ రావు ఖాళీ ఆయన కనుచూపులతోనే, కనుసన్నలో నడుస్తుంటారు కదా, అట్లా నడుస్తుంది. ఇప్పటికి కూడా హరీష్ రావుదే సిద్దిపేటలో. అంటే ఏమైనా ఉండని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండని, ఏమైనా ఉండని, దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండని, తెలంగాణలో ఏ ప్రభుత్వమైనా ఉండని, కానీ సిద్దిపేటలో నడిచేది హరీష్ రావు చూపులతోనే అన్నీ కూడా నడిపిస్తాడు. ఆయన చాలా సౌమ్యంగా, నీట్గా, డిగ్నిఫైడ్గా
గ్రౌండ్ లెవెల్లో అంటే డౌన్ టు అర్త్ లాగా సింప్లిసిటీ ఎక్కువ ఉంటాడు. మనం కూడా ఏదో చూసినాం, ఆయన ప్లేట్లో రైస్ వేసుకొని కర్రీ వేసుకొని పక్కన నించొని సామాన్య వ్యక్తిలాగా పబ్లిక్లో తింటాడు. కానీ చూసినంత సామాన్య వ్యక్తి కాదు, అది హరీష్ రావుకి దగ్గరలోకి తెలుస్తుంది. కేటీఆర్ లాగా అంగులు ఆర్భాటాలు, లేకపోతే షో ఆఫ్, లేకపోతే పెద్ద ర్యాలీ లాగానో, లేకపోతే ఆయన పోతుంటే బాగా ఫాలోయింగ్ ఉన్నట్టు ఎక్కడ కూడా ఆయన క్రియేట్ చేసుకోడు. చాలా డౌన్ టు అర్త్ ఉంటాడు. కానీ హరీష్ రావు ఇది ఇప్పుడు అర్థం కాదు. హరీష్ రావు సంగతి, హరీష్ రావు ఏ మైండ్ సెట్ ఇప్పుడు అర్థం కాదు. అది ఖచ్చితంగా భవిష్యత్తులో అర్థమవుతుంది. ఆయన కూడా ఫిట్టా ముఖ్యమంత్రి కంటే 100% ఫిట్ హరీష్ రావు. ప్రతి దాంట్లో కూడా ఆయనకి నాలెడ్జ్ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డిని ఎదిరించిండు. ఆయనకు నీళ్ళ విషయంలో ఇరిగేషన్ మంత్రిగా చేసిండు. నీళ్ళ విషయం, ఆర్థిక అంశాలు, తెలంగాణ భౌగోళిక అంశాలు, అసలు తెలంగాణ ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏ జిల్లా ఉంది, ఏ మారుమూల ప్రాంతంలో ఏ ఉంది, ప్రతిది కూడా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ హరీష్ రావుకి అవగాహన ఉంది. సో బీఆర్ఎస్ నాది కొత్త పార్టీ పెట్టను, ప్రతి ఒక్కరికి తమ వృత్తుల్లో ఎదగాలనే కోరిక ఉంటుంది, నాకు సైతం రాజకీయాల్లో సీఎం కావాలనుంది, 10 ఏళ్లకో 20 ఏళ్లకో దాన్ని నెరవేర్చుకుంటా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎంపీగా చేసినప్పుడు తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో గొంతెత్తానని, దాంతో తనకు ఢిల్లీ స్థాయిలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయని కవిత అన్నారు. నిజామాబాద్లో ఎంపీగా ఓడినప్పుడు మరలా ఎంపీగా పోటీ చేస్తానని కేసీఆర్కు చెప్పనని, కానీ జిల్లాలో ఉండాలని చెప్పి తనకు ఎమ్మెల్సీ ఇచ్చారని, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను చెప్పేసి కవిత అంటుంది. కవిత ఎప్పటి నుంచి ఉంది, ఆమె కవిత ఎప్పటి నుంచి యాక్టివ్గా ఉందో ఒకసారి ఆమె కూడా చెప్పుకొచ్చింది. ఆమె మాటలు మనం ఒకసారి విందాం. బీఆర్ఎస్ నాదే, కొత్త పార్టీ పెట్టను, పార్టీ ఎమ్మెల్సీని, దీన్ని వదిలి ఎక్కడికి పోను అని కవిత పేర్కొన్నారు. మళ్ళీ కేసీఆర్ను సీఎంగా చేయడమే తన లక్ష్యం అని పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని, ఒకవేళ పెట్టాలనుకుంటే డంకా బజాయించి మరీ చెప్తానని తెలిపారు. గతంలో జాగృతి తరపున ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని, అయితే కేసీఆర్ ఆదేశాలతో కొంతమేరకు యాక్టివిటీస్ తగ్గించారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడా తగ్గేది లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా జాగృతిని ఇంతే బలంగా నడిపిస్తానని స్పష్టం చేశారు. జాగృతిని ఉద్యమ సంస్థగా బలోపేతం చేస్తానని, అన్ని నియోజకవర్గాలను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఆల్రెడీ జాగృతి ఉంది, దాన్ని పునరుద్ధరిస్తుంది, ఇంకా కూడా దాన్ని డెవలప్ చేస్తుంది, దాన్ని స్ట్రాంగ్గా చేస్తుంది. 2006లో రాజకీయాల్లోకి వచ్చా, ఎన్నో రకాల పరిస్థితులు చూసా, కానీ ఈ నెల రోజులుగా వస్తున్న హెడ్లైన్స్ను ఊహించుకోలేదని కవిత అన్నారు. పప్పాకు రాసిన లేఖ లీక్ అవ్వడం వల్లే ఈ పరిస్థితి. పప్పావారు కేసీఆర్ గారు నాన్నకు చిన్ననాటి నుంచే లేఖలు రాస్తుంటానని, చాలా సందర్భాల్లో తన అభిప్రాయాలను లేఖల ద్వారానే తెలియజేశానని చెప్పారు. కానీ ఇప్పుడు కొందరి వల్ల ఆ లేఖ లీక్ అయిందన్నారు. కోవట్లను ఏరి పడేస్తేనే పార్టీకి మంచిదని చెప్పారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాల వల్లే ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చిందని, ఆ దయ్యాలను బయటకు పంపించకపోతే పార్టీ మనుగడకే కష్టమన్నారు. కొంతమంది పంపించకపోతే పార్టీ మనుగడకే కష్టమన్నారు. కొంతమంది బీఆర్ఎస్ సోషల్ మీడియా పేడ ఆర్టిస్టులు తనపై లేనిపోని ఆరోపణలు సృష్టించి విష ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నానని, 11.5 ఆవేదనతో ఉన్నానని కవిత చెప్పారు. ప్రధానంగా పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుందని పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించానని, కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రోటోకాల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారని తెలిపారు. వాళ్ళ ప్రభుత్వం ఉంది అయినప్పటికీ కూడా పర్యటించడానికి అడ్డుకున్నారు కవితకని. పరిధులు పెట్టారని, వాటిని తను ఊహించుకోలేదన్నారు. దీంతో జిల్లాకే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. మొదటి నుంచి పార్టీ సపోర్ట్ లేకుండా పోయిందన్నారు. పార్టీ తనకు వలయంగా నిలిస్తే అరెస్ట్ అయ్యే పరిస్థితులు కూడా వచ్చేవి కావన్నారు. ఈ అరెస్ట్ అయిన విషయం కవిత మైండ్లో బాగా ఉంది. అసలు ఆమెకు మైండ్ ఖరాబ్ అవుతుంది. అసలు కేసీఆర్ కూతురు, కేసీఆర్ అంటే ఇక్కడ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణగా మారు మ్రోగిపోయింది, ఆయన పేరు నిలిచిపోయింది. అలాంటి కేసీఆర్ కూతురు అరెస్ట్ అయ్యింది. నేను కేసీఆర్ కూతుర్ని, నాకు పార్టీ రక్షణగా ఉంటే నేను అరెస్ట్ అయ్యే దాని కాదు అని చెప్పేసి కవిత అంటుంది. తనపై ఈడీ కేసు నమోదు చేసినప్పటి నుంచి కేసీఆర్ను రిక్వెస్ట్ చేశానని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరానని, కానీ ఎవ్వరూ స్పందించలేదన్నారు. జైలుకు వెళ్తున్నప్పుడు కూడా పార్టీ తనకు సపోర్ట్ చేయలేదన్నారు. ఇప్పుడు కూడా ఎవరు తన వద్దకు రావద్దంటూ ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. జాగృతి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. అయిపోయింది ఇక్కడ, అయిపోయా. కేసీఆర్కి ఈడీ కేసు పెట్టినప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో బలంగా మనం తిప్పికొట్టాలి డాడీ అని చెప్పిందంట. కేసీఆర్ పట్టించుకోలే, ఆమె జైలుకు పోతప్పుడు కూడా ఎవ్వరు పట్టించుకోలేవు, ఎవరు పెద్దగా స్పందించలే. ఇప్పుడు కూడా తనని ఇబ్బంది పెడుతున్నారని, ఈ జాగృతి కార్యక్రమాలకు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు పోవద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా బాధపడుతుంది. ఇవే అనుకుంటా సమస్యలు. అన్నతో విభేదాలు ఏమంటున్నాయి, కానీ అన్న పార్టీ ఏ విధంగా నడుస్తుంది, కేసీఆర్ కాదు ఇప్పుడు పార్టీ నడిపించేది కేటీఆర్. వాళ్ళ ఆయన ఆదేశాలతోనే కదా ఎవరు పోవద్దని చెప్తారు.
నన్ను పావుగా వాడుకోవాలనుకున్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈడీని ఉసిగొలుపుతూ వివిధ రాష్ట్రాల్లో కీలక నేతలను టార్గెట్ చేస్తుందని, వారిని తమ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుందని కవిత పేర్కొన్నారు. తనను పావుగా చేసుకొని కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసి సౌత్లో పాగా వేయాలని యత్నించిందని ఆరోపించారు. ఆధారాలు లేని లిక్కర్ కేసులో తనను ఇరికించి 6 నెలలు జైల్లో పెట్టారని, జైలు నుంచి విడుదల చేయాలంటే బీఆర్ఎస్ను బీజేపీలో మర్జ్ చేయాలని ప్రస్తావన తీసుకొచ్చారని, అయినా దానిని తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆనాడే తను ఆ ప్రపోజల్ను ఒప్పుకొని ఉంటే నేడు పార్టీ ఉండేది కాదన్నారు. పార్టీని నమ్ముకొని 75 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, వారి ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేసీఆర్ తలదించుకునే పరిస్థితి రావద్దని ఇలా చేశానని చెప్పారు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని, అసెంబ్లీ ఎన్నికలను గెలిచి తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది. వాస్తవానికి రామన్నతో విభేదాలు లేవంటుంది. ఇటీవల తన తండ్రి కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళ్తున్న సందర్భంలో తాను వెళ్తే పట్టించుకోలేదన్న వార్తలో నిజం లేదని కవిత స్పష్టం చేసింది. గుడ్ మార్నింగ్ డాడీ అంటే నువ్వు ఆగమ్మా అని చెప్పేసి బాగా వైరల్ అయింది ఆ వీడియో. దాని గురించి చెప్తుంది. పైకి వెళ్ళి ఎప్పటిలాగా నాన్నను విష్ చేస్తానని, ఆ తర్వాత అమ్మతో కలిసి టిఫిన్ చేశానని చెప్పారు. తన భర్త అనిల్ కేసీఆర్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారన్నారు. పైన తమతో అయితే మీడియా లేదని, కానీ ఈ వార్త ఎలా బయటికి వచ్చింది అని అర్థం కాలేదన్నారు. తమ మధ్య విభేదాలు సృష్టించి బుల్డోజ్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వారందరికీ ఒకటే మాట చెబుతున్నాను, తనకు కేసీఆర్ ఒక్కరే నాయకుడు అని వెల్లడించింది. అయిపోయింది. కేసీఆర్ ఒక్కడే నాయకుడు అని చెప్పి మళ్ళీ చెప్తుంది. మా తండ్రి కేసీఆర్ బోలాశంకరుడు. నా ఫోన్ ట్యాపింగ్ చేసి చెప్పిస్తారని నేను అనుకోలేదు. కానీ నా చుట్టుపక్కల ఉండే పిఏ స్థాయి వ్యక్తులు నలుగురికి సీట్ నుంచి కాల్స్ వచ్చాయి. వారు వచ్చి నాకు చెప్పారు, విచారణకు పిలిస్తే వెళ్ళండి అని నేను కూడా వారికి చెప్పాను. కానీ మళ్ళీ వారికి ఫోన్లు కానీ నోటీసులు కానీ రాలేదు అని కవిత తెలిపారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని వినడానికే బాలేదని, కేసీఆర్కు అంత అవసరం కూడా లేదని అన్నారు. కావాలనే కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రామన్నతో విభేదాలు లేవు. తనకు అన్న రామన్నకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని కవిత స్పష్టం చేశారు. ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటామన్నారు. ఎన్నోసార్లు రామన్నకు తనకు రామన్న సలహాలు సూచనలు ఇచ్చారని అన్నారు. కాకుంటే కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య చిన్న గ్యాప్ వచ్చిందన్నారు. తాను రాసిన లేఖ లీక్ తర్వాతనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. పొలిటికల్గానే ఈ డిస్టెన్స్ తప్పితే ఫ్యామిలీ పరంగా కాదన్నారు. ఈ పరిణామాలతో అయినా సైతం సంతోషంగా లేరని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతుందని చెప్పారు. అందరం ఈ సమయంలో ఆనందంగా ఉండగా పార్టీలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనలో ఉన్నామన్నారు. పార్టీ నుంచి కొందరు బయటికి పంపించాల్సిన అవసరం ఉందని, వారి వల్లే తమ ఫ్యామిలీకి సైతం కష్టాలు వచ్చాయని కల్వకుంట్ల కవిత అంటుంది. సో మొత్తానికి ఏదైతే ఏంది, అన్నకు తనకు గ్యాప్ ఉంది అనేది స్పష్టమైంది. కానీ ఆ గ్యాప్ ఫిల్ అవుతుందా? వచ్చే ఎన్నికల నాటికి ఈసారి కనుక మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఏంది? బీజేపీ కూడా పుంజుకుంది. మళ్ళీ జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఏంది పరిస్థితి? మళ్ళీ అంటే సంపూర్ణ మెజారిటీ 60 అంటే మ్యాజిక్ ఫిగర్ 60 దాటి 61, 62, 63 లేదా 70, 80 బీఆర్ఎస్కి వచ్చే పరిస్థితి ఉందా? ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంది? ఆ లోపు మరోసారి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే పరిస్థితి చాలా ఆలోచించుకుంటే దారుణంగా ఉంది. ఒకవైపు హరీష్ రావు చాలా ఆయన చాలా సైలెంట్గా వ్యవహరిస్తుండు. చాప కింద నీరులాగా ఆయన అడుగుజాడలు కూడా ఉన్నాయి. ఆయన ఆ విధంగా ఉన్నాయి ఆయన స్టెప్స్. ఏం జరుగుతుంది? మళ్ళీ ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ రాకపోతే పరిస్థితి దారుణంగా అయితే ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ కల్వకుంట్ల కవిత ఖచ్చితంగా ఆమె ఒక కాన్ఫిడెన్స్తో ఉంది. ఎలాగైనా సీఎం అవుతుంది. అది 10 ఏళ్ళకి 20 ఏళ్ళకు ఖచ్చితంగా అయ్యే అవకాశం అయితే కల్వకుంట్ల కవిత ఖచ్చితంగా ఉంది.